ఆత్మకూరు మండలం కందకట్ల గ్రామంలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాజుబోయిన అరుణ వెంకన్న గ్రామ ప్రజలకు హామీలు ఇచ్చారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆమె తమను గెలిపిస్తే గ్రామంలో రోడ్లు, బ్రిడ్జి, దేవాలయాల అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి ఆదేశానుసారం గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతామని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి 2 సంవత్సరాలు పూర్తయినా గ్రామంలో గణనీయమైన అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు. దోమలు, కోతులు, కుక్కల బెదడలను అరికట్టే చర్యలు తీసుకుంటామని కూడా, గ్రామంలోని పురాతన బొడ్రాయిని పునర్నిర్మించి కొత్త బొడ్రాయి ఏర్పాటు చేసి గ్రామానికి ఆకర్షణీయతను తీసుకొస్తామని కూడా అన్నారు. అదేవిధంగా పెద్ద చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, తమను గెలిపిస్తే వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పాటుపడతామని హామీ ఇచ్చారు. మా ఊర్లో చెత్త అది ఉన్నా కూడా చెత్త బండి బాగా వేసుకోవట్లేదు. మేము గెలిస్తే చెత్త అంతా శుద్ధి చేస్తాం ఊరిని. మాకు కన్నగట్ల గ్రామం దాంట్లో మాకు పెద్ద చెరువు ఉంది కన్నగట్ల, అక్కడ అది పిర్చి అది కట్టిస్తాం. మాకు ఏదైనా మేము గెలవాలి. మా మంత్రి తరఫున మేము, మా ఎమ్మెల్యే తరఫున మేము పనులు చేసుకుంటాం. నన్ను గెలిపియాలి. అందరు కలిసి నన్ను గెలిపిస్తే నేను అన్ని పనులు చేస్తా. ఇప్పుడు జరగవలసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాలు ఆపి గ్రామాలలో సమస్యలని కూరుకపోయిన తర్వాత ఈనాడు అనుకోకుండా హడావుడిగా నామినేషన్ వేయటం, ఎలక్షన్ కోడ్ విధించి ఎన్నికల డేట్ డిక్లేర్ చేసేది. దానికి మేము భద్రమై మా పార్టీ తరఫున మా మాజీ మంత్రి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజబోయిన అరుణని సర్పంచ్ అభ్యర్థిగా పెట్టినాం. అన్ని వార్డులో వార్డు సభ్యులు పెట్టాం. మేము ప్రజలలోకి వెళ్ళి మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మా అరుణను గెలిపిరి, గ్రామాలున్న సమస్యలను పరిష్కరిస్తాం. అదేవిధంగా ఇప్పుడు కుంటుపడిన ఈ 2 సంవత్సరాలు కుంటుపడిన దోమలు కానీ, లేకపోతే కుక్కల దంపుడు కానీ, కోతుల బట్టుడు విషయం కూడా ప్రజలు చాలా మంది అడుగుతున్నారు. అవి మమ్మల్ని గెలిపిస్తే మేము తప్పకుండా ఏదో విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చో, లేకపోతే మా ఎమ్మెల్యే గారి సహకారంతోనో, మా మండల మీటింగ్ లో మా సర్పంచ్ గారు విధిగా మాట్లాడి ఆ సమస్యలన్నిటికీ పరిష్కరిస్తేందుకు ప్రయత్నం చేస్తేందుకు మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి తప్పకుండా కందగట్ల ప్రజలు రాజబోయిన అరుణని కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపియాలని చెప్పి మేము వేడుకుంటున్నాం.